అల్లర్జున్ డయాడ్ ఫ్యాన్ అండి మేము. షర్ట్ హెయిర్ స్టైల్ రింగ్ మొత్తం అల్లర్జున్ డయాడ్ ఫ్యాన్. ఆఫ్టర్ రింగ్స్ వాచ్ సేమ్ అల్లర్జున్ లాగా. మూవీ చూసి ఇన్స్పిరేషన్ స్టార్టింగ్ వెళ్ళే మేము చాలా ఫ్యాన్. అంటే డాన్స్ స్టైల్స్కి చూసి చాలా ఫ్యాన్. సినిమా మంచిగా ఉంది. మెయిన్ దాంట్లో క్లైమాక్స్, లాస్ట్ క్లైమాక్స్ ఆ ఫైట్ అయితే జబర్దస్త్ ఉంది. ఆ జాతర సీన్, అక్కడ జాతర సీన్, ఇంకోటి లేడీ గెటప్, ఆ క్లైమాక్స్ ఫైట్ అయితే జబర్దస్త్ అంటే జబర్దస్త్ ఉంది. జాతర సీన్ కూడా మస్తు ఉంది. మెయిన్ క్లైమాక్స్ ఫైట్ హైలైట్ ఉంది. క్లైమాక్స్ ఫైట్ అయితే సాంగ్స్ అన్నీ మజా ఉన్నాయి. ఇందాకనే అంటే నైటే చూసినాం షో, ఇప్పుడు ఇంకో షో కూడా చూసినాం. మంచిగా ఉంది. హీరోని స్టార్టింగ్ కొద్దిగా అనిపిస్తుంది, కాకపోతే సెకండ్ హాఫ్ లో మొత్తం కవర్ అయిపోయింది. ఇప్పుడు 3 కూడా ఉంది మళ్ళీ. శ్రీవల్లి మస్తు ఉంది. ఆ సాంగే బాగుంది. ఇక పర్లేదు ఇది కూడా. అంటే అంటాకి దానికి మస్తు క్రేజ్ ఉండే. మంచిగా ఉంది. డాన్స్ అయితే వింటేజ్ డాన్స్ వచ్చింది సినిమాలో. ఆ సాంగ్ కి వింటేజ్ డాన్స్ వచ్చింది. బోత్ ఆర్ బెస్ట్. అంటే ఇప్పుడు పార్ట్ 1 ని మించి పార్ట్ 2 లాగా ఉంది. ఇప్పుడు పార్ట్ 2 తీసుకు మళ్ళీ పార్ట్ 3 కూడా ఉంది. పార్ట్ 3 ఉంది. పుష్పాది ర్యాంపేజ్ పార్ట్ 3 ఉంది. పుష్ప అంటే నేషనల్ అనుకుంటా, ఇంటర్నేషనల్. పుష్పరాజ్ పుష్ప అంటే నేషనల్ బాక్స్ ఆఫీస్ బ్లాస్టర్ అనుకుంటారా? కాదు, ఇంటర్నేషనల్ బాక్స్ ఆఫీస్ బ్లాస్టర్. ఇట్స్ ఏ ఇంటర్నేషనల్ మూవీ. ఆల్రెడీ దుమ్ము లేచిపోయింది. థియేటర్లో అయితే ఎవరు కూర్చోలేదు. సెకండ్ హాఫ్లో స్టార్ట్ అయింది మాస్ ఎక్స్పీరియన్స్ అయితే నెవర్ సీన్ బిఫోర్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అంటే ఏదో ఊర మాస్ అనుకున్నాము. మాస్ జాతర అంటే ఏదో హై ఎక్స్పీరియన్స్లో కానీ డబల్ మాస్ జాతర చూపించాడన్న స్వామి. అసలు మొత్తం పోతారు థియేటర్లో అయితే. ఆ విధంగా అరాచకం సృష్టించాడన్న డైరెక్టర్ అయితే. అంతే ఇంత మాస్ ఎలివేషన్ సుక్కు నుంచి అసలు ఈ విధంగా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదన్న. అసలు అయితే నాకైతే దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందన్న. అంత మాస్ ఫైట్ సీక్వెన్స్ అంటే ఎలా ఉన్నాయంటే, సెకండ్ హాఫ్లో వచ్చే 2 ఫైట్ సీక్వెన్సెస్ ఎలా ఉన్నాయంటే తరతరాలు చెప్పుకునేది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఐకానిక్ ఫైట్ సీక్వెన్స్ ఆఫ్ ద డెకేడ్. ఆ విధంగా ఉన్నాయి ఫైట్ సీక్వెన్సెస్ అయితే. మనకు పుష్ప 1లో నేషనల్ అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ని ఇచ్చాడన్న. ఇందులో అయితే అసలు అన్న మాటలు లేవు. ఇంటర్నేషనల్ అవార్డు మూవీ పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేసాడన్న పుష్పరాజ్ అయితే. అసలు ఆ స్వాగ్ ఏందన్న, ఆ మేనరిజం ఏందన్న, ఆ పాటలో వచ్చే సిగ్నేచర్ స్టెప్స్ ఏందన్న. అసలు అమ్మ తట్టుకోవడం మామూలు కాదన్న. ఈ సినిమా చూడాలంటే అసలు గట్స్ ఉండాలన్న. అసలు సెకండ్ హాఫ్లో అంటే నాకు ఎలా అంటే ఇంటర్వెల్ ట్విస్ట్లు కానీ, ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్స్ కానీ, ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్స్ కానీ నా బ్లడ్ బాయిల్ అయిపోయిందని. అంటే నిజం చెప్తున్నా అంటే నరాలు అసలు బిగసిపోయినాయి. అంటే ఎడ్జ్ సీటింగ్ థ్రిల్లింగ్ ఇచ్చి అంటే ఒక్కసారిగా హార్ట్ బీట్ 100 రెట్లు పరిగెత్తిందంటే ఆ సినిమా ఏ రేంజ్లో ఊహకన్నా రేంజ్లో వెళ్ళిపోతుంది. ఒక్క సినిమా చూసిన తర్వాత ఏంటంటే ఇది 100 బాహుబలితో సమానం. అంటే ఆ విధంగా ఎలివేషన్ అంటే 10 కేజీఎఫ్లతో సమానం ఈ సినిమా. అయితే ఇప్పుడు పార్ట్ 1 బాగుందంటారా, పార్ట్ 2 బాగుందంటారా? పార్ట్ 1 ఓన్లీ ఫైర్. ఇట్స్ పార్ట్ 2 ఇట్స్ ఏ వైల్డ్ ఫైర్. నెక్స్ట్ పార్ట్ 3 రాబోతుంది. అది బిగ్గెస్ట్ వైల్డ్ ఫైర్ అనమాట. దాన్ని ఎవరు ఆపలేదు. ఈ వైల్డ్ ఫైర్ని ఆపాలంటే 5 years పడుతుంది. 5 years ఈ వైల్డ్ ఫైర్ అలాగే బాక్స్ ఆఫీస్ బ్లాస్టింగ్ అలాగే తగులుతూ ఉంటుంది. కళ్ళు మూసుకొని 3,000 crores పక్కా కొట్టేస్తుంది. పుష్ప అంటే 1,000 crores బ్లాస్టర్ అనుకుంటారా? కాదు, 2,000 crores వైల్డ్ ఫైర్ బాక్స్ ఆఫీస్ బ్లాస్టర్. సునామీ సృష్టించింది భయ్ ఆ సినిమా అయితే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కలెక్షన్స్ కూడా 1-2 days వరకు ఆగిపోతాయని చెప్పేసి అంటున్నారు. అసలు అదంతా రూమర్ మేడం. 1-2 days అయింది మేడం. ఇది 1 month కలెక్షన్స్ నాన్ స్టాప్. కళ్ళు మూసుకునే లోపల 2,000 crores వస్తాయి. కళ్ళు తెరిచే లోపల మనకి 3,000 crores బొమ్మ కనిపిస్తుంది మేడం. అంత బాక్స్ ఆఫీస్ వైల్డ్ ఫైర్ చెబుతుంది. నేషనల్ వైడ్ ఎక్కడ చూసినా పుష్ప ఫీవర్. అంటే మన నేషనల్లో ఒక జాతర జరుగుతుంది, మాస్ జాతర జరుగుతుంది అనే ఫీలింగ్ తెప్పించి చరిత్రలో నిలిచిపోతుంది. December 5th బాక్స్ ఆఫీస్ పుష్ప రారాజు బాక్స్ ఆఫీస్ మాస్ జాతర చరిత్రలో నిలిచిపోతారు మేడం. ఇప్పుడు పుష్ప సినిమాని మళ్ళీ అంటే ఢీ కొట్టే సినిమా ఇంకొకటి రాబోతుందంటారా?
దీన్ని ఢీకొట్టాలంటే ఇప్పుడు చూడండి, బాహుబలిని ఢీకొట్టాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది ఇప్పటివరకు ఇంతవరకు కూడా ఢీకొట్టలేకపోతుంది. ఇప్పుడు బాహుబలిని ఢీకొట్టబోతుంది. అంటే బాహుబలి సృష్టించిన కుంభస్థలాన్ని పుష్ప ఈజీగా కళ్ళు మూసుకొని బ్లాస్ట్ చేయబోతుంది. ఈ సునామీని, ఈ బాక్సాఫీస్ సునామీని నెక్స్ట్ బ్లాస్ట్ చేయాలంటే ఇంకా 5 years పడుతుంది. అంటే అప్పుడు 5 years వరకు బాక్సాఫీస్ రారాజు, బాక్సాఫీస్ పుష్పరాజు, బాక్సాఫీస్ కింగ్ అల్లు అర్జున్. ఇప్పటివరకు ఇన్ని సంవత్సరాలు నాన్ బాహుబలి, నాన్ రాజమౌళి రికార్డులన్నీ చెప్పుకునే వాళ్ళు నేషనల్ లెవెల్లో. ఇప్పుడు ఈ రోజు నుంచి నాన్ ఏ రికార్డ్స్ అనేది సృష్టించబోతుంది. ఈ రికార్డ్స్ 5 years వరకు అలాగే బ్రాండ్ ఇట్స్ ఏ నేషనల్ బ్రాండ్ కింద ఉండిపోతుంది. పుష్ప సౌండ్ ఏ విధంగా ఉంటుంది, నేషనల్ లెవెల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళిపోతుంది. ఏంటి అల్లు అర్జున్ ఫ్యానా? యా, అల్లు అర్జున్ డైరెక్ట్ ఫ్యాన్. సినిమా మాత్రం రాపాడు, అదరగొట్టేసిన మూవీ మాత్రం. ఒక్క సీట్లో ఒక్కడు కూడా కూర్చోలేడు. మామూలుగా లేదు అసలు, మామూలు గూపంస్ వస్తున్నాయి అంతే సినిమాలో. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క రాపులాగా ఉంది. క్లైమాక్స్ ఉంటుంది భయ్యా, క్లైమాక్స్ ప్రతి ఒక్కడు సీట్లలో కూర్చుంటే ఒక్కడు కూడా కూర్చోలేడు, అంత రాపిడ్ ఉంది మూవీ. సుకుమార్ గారు మా బన్నీ అనే ఇంకా ఎక్కడికో నేషనల్ కాదు ఇంటర్నేషనల్ తీసుకెళ్ళాడు. ఇదే మూవీ అంటే ఇట్లా తీయాలి. పుష్పరాజ్ ఇప్పటి నుంచి ట్రోల్ చేసిన ప్రతి ఒక్కడికి ఇదే చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ట్రోల్ చేసిన ప్రతి ఒక్కటి సరే రాసి పెట్టుకోండి. ఈ విషయంలో తగ్గేదే లే.